నాగార్జున గారికి నేషనల్ క్రష్ అందరికీ నమస్కారాలు. ఇందులో మంచి పాట రాసే అవకాశం వచ్చింది. ఈ పాట రిలీజ్ అయినప్పటికంటే సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కువ ఫోన్లు, మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు వస్తున్నాయి. దానికి కారణం ఆ సీక్వెన్స్ కరెక్ట్ కుదరడం, సిచ్యువేషన్, సందర్భం ఏంటో జనాలకి సినిమా చూశాక క్లియర్గా తెలిసింది. సో అది మేము ఊహించిందే. డబుల్ డైమెన్షన్లో ఉండాలి పాట, వింటున్నప్పుడు వేరే ఉండాలి, చూసినప్పుడు సందర్భానికి కరెక్ట్గా కుదరాలని. సో అంత పెద్ద హిట్ అయింది. ఇందులో అందరూ ఎవరు విశ్వరూపాలు చూపించారు. అలాగే ఈ సినిమాకి నేను నేర్చుకుందంటే ఓపిక. శేఖర్ గారి దగ్గర చాలా వెర్షన్స్ రాశాను, చాలా రకరకాల రాశాను. ప్రతిదీ దేనికదే అద్భుతం అని ఇద్దరం హ్యాపీగా ఫీల్ అవ్వడం. మళ్ళీ వేరే యాంగిల్లో మళ్ళీ ఏమైనా చిన్న చిన్న అనుమానాలు వచ్చినా ఇది ఇలాగ తెలిసిపోతుందేమో అన్నా, లేదా ఇంకేమైనా చేయగలుగుతా ఉన్నా. సో ఆ ఓపిక ఒకటి నేను శేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను. సో మంచి ఆపర్చునిటీ అయిన తర్వాత లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పనిచేయడం చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను. అలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్ తోటి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూన్ దశ నుంచి, చూన్ అయిన దగ్గర నుంచి, సో కథ అయిపోయాక సిచ్యువేషన్ చెప్పడం, చూన్ అయ్యాక ఇవ్వడం, మళ్ళీ కూర్చొని డిస్కషన్స్, మళ్ళీ రికార్డింగ్ అయిపోయాక షూటింగ్ కూడా రామాజీ ఫిలిం సిటీకి పిలిచి మీ సాంగ్ షూటింగ్ జరుగుతుంది చూడండి సార్ అని చెప్పి పిలిచి చాలా అంత అద్భుతమైన రచయితల పట్ల నాకు తెలిసి బహుశా అది వేటూరు గారిని అభిమానించి ప్రతి గీత రచయితను అభిమానించడం అలవాటు అయిపోయింది శేఖర్ గారికి. సో అదే స్థాయిలో మేము రాస్తున్నామో లేదో తెలియదు, కానీ ఆయన అదే స్థాయిలో చూస్తున్నారు మమ్మల్ని. అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందులో చరణాల్లో రాశాను, చూస్తూ చూస్తూనే మారింది నీ రేంజి ఈ రోజున, నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెనా. అది ఆ కథానాయకుడు ధనుష్ కోసం రాసింది. ఇప్పుడు ఈ సినిమాకి వర్తిస్తోంది. రోజు రోజుకి రేంజ్ పెరుగుతోంది సినిమా అవకాశం. అది అనేది క్యారెక్టర్కి రాసింది, ఇప్పుడు సినిమాకి వర్తిస్తోంది. రోజుకి రేంజ్ పెరుగుతోందని. కాకపోతే ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు అనేది ఒక గొప్ప సెన్సేషన్ జరిగింది ఈ సినిమా వల్ల. అది గొప్ప విషయం. ఎందుకంటే థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్ అయ్యి, నేను యాక్చువల్గా 3 రోజులు ట్రై చేస్తున్నా ఫ్యామిలీతో వెళ్దామని, బుక్ మై షోలో దొరకడం లేదు. సో అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా, ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవడం అనేది గొప్ప విషయం. అలాంటి సినిమాలో నేనో భాగమైనందుకు, నన్ను భాగం చేసినందుకు శేఖర్ గారికి, అలాగే మమ్మల్ని బాగా మా రైటర్స్ రాసిన పాటలను బాగా ఎలివేట్ చేసి చాలా బాగా చేసిన మా దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే తన ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది. అలాగే తోట తారణి గారు సీనియర్, ఇదాల వాళ్ళు చెప్పినట్టు మేము కూడా మీ పోస్టర్ల మీద మీ పేరు చూసే అయ్యాం. అలాగే మన నికేత్ గారికి, అందరూ పేరు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా నిర్మాతలు రామ్మోహన్ గారికి, సునీల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందకిషోర్. నందకిషోర్ గారు, చైతన్య పింగళి గారు రాలేదు, నేను పిలిచాను, వచ్చారా? ఇక్కడే ఉన్నారా?